పాలకూర పప్పు టమాటా వండుతారండి. కానీ ఇందులో టమాటా పాలకూర రెండు కాల్షియం ఉంటాయి కాబట్టి స్టోన్స్ రెడీ అవుతాయి. మనకు స్టోన్స్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి ఎక్కువగా మనం పాలకూరని ఈ విధంగా వండుకుంటే స్టోన్స్ అనేది బాడీలో ఫామ్ అవ్వండి. అది ఎలా వండాలో నేర్చుకుంటాం. దీంట్లో టమాటా బదులు చింతపండుని వేసుకుంటామండి. అన్నీ కలిపి పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది. ముందుగా మనం పప్పుని వేయించుకున్న తర్వాత అందులో పాలకూరను వేసేస్తామండి. వేసి పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, పసుపు, కొంచెం చింతపండు రసం వేసేసి మనం కుక్కర్లో వేసి పెట్టడమే. చింతపండు వేసాం కదా అని మనం అనుకొని పప్పు ఉడకదేమో అనుకుంటాం, కానీ ఉడికిపోతుందండి. అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేయడమేనండి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్లో పెట్టడమే. కుక్కర్లో పూర్తిగా మనకి ఒక 3-4 విజిల్స్ వచ్చేసాక మనం దించేసి అప్పుడు పోపు వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా మనం పూర్తిగా పోపు వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. పాలకూర పప్పు తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనము పప్పుని చిలికేటప్పుడు అయితే కనుక కవ్వంతో చిలుక్కోవాలి. దాన్ని చిలుక్కుంటే శుభ్రంగా మెత్తపడుతుందండి. మనము చింతపండు వేసాము కదా, ఉడకలేదన్న అది ప్రాబ్లం అయితే ఉండదండి. టమాటా వేస్తే మీకు కిడ్నీలో స్టోన్స్ అయితే అదే కిడ్నీలో రాళ్ళు అవుతాయండి. అలా కాకుండా చింతపండు యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎంత ఈజీగా అయిపోతుందంటే అన్నీ కలిపి పెడతాం కదా, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. అంత కష్టపడవలసిన అవసరం లేదు. లాస్ట్లో పోపు వేసుకుంటే సరే, వేయకపోయినా పర్వాలేదు, కానీ పోపు వేసుకుంటే దాని టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి.